హలో, ఎలా ఉన్నారు అందరూ? గ్రూప్ 1 ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నాను. మరి మన వాళ్ళు చాలామంది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఏ ఆస్పెక్ట్స్ మీద బాగా ప్రిపేర్ అవ్వాలి, కొంత లిస్ట్ లాగా ఇవ్వండి అని అడిగారు. సో వారందరి కోసం ఇవాళ మనం ఒక లిస్ట్ చూడబోతున్నాం, లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఏరియాస్. అయితే ఇక్కడ మనం అందరం ఏం గుర్తుంచుకోవాలి? సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ చదవాలి. కొన్ని ఏవైతే ప్రయారిటీ టాపిక్స్ అనుకుంటామో వాటిని ఇంకొంచెం బెటర్గా చదువుకోవాలి, అంతేగాని ఇవి మాత్రమే చదివి మిగిలిన వదిలేయడం లాంటివి మాత్రం చేయకూడదు. ఇంకొకటి మీ మోటివేషన్ కోసం, లాస్ట్ ఏపీఎస్సి గ్రూప్ 1లో నాకు ఈ పేపర్లో 104 మార్క్స్ వచ్చాయి 150కి. అప్పట్లో స్టేట్ హైయెస్ట్ స్కోర్ అదే. సరే చూద్దాం, మరి ఇంపార్టెంట్ ఏరియాస్ ఏంటి, అవి ఎందుకు ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను అనే విషయం కూడా మీతో చెప్తాను. ఇంకొకటి, మనము ఎగ్జామ్కి సంబంధించి ఇలాగే ఉండొచ్చు అని అనుకొని వెళ్తే అక్కడ డిఫరెంట్గా వస్తే ఇబ్బంది పడతాం. అందుకని ఇలా ఉండొచ్చేమో, కానీ ఒకవేళ డిఫరెంట్గా వచ్చినా సరే నేను అటెంప్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను అనే మైండ్ సెట్లో మాత్రమే మనం వెళ్ళాలి. ఎందుకంటే 2020లో ఒకసారి మెయిన్స్ జరిగింది, 2023లో ఒకసారి మెయిన్స్ జరిగింది. దేన్ని బేస్ చేసుకొని అంటే ఇప్పుడు మనం చూస్తున్న సిలబస్ని బేస్ చేసుకొని. ఏపీఎస్సి 2018లో సిలబస్ మార్చింది కదా, ఆ తర్వాత 2 times ఈ మెయిన్స్ జరిగింది. ఇది 3rd మెయిన్స్ అనమాట. ఈ రెండిట్లో కనుక ట్రెండ్ గమనిస్తే 2020లో మెయిన్స్ జరుగుతున్నప్పుడు గ్రాఫ్స్, మ్యాప్స్ అవి ఇవి ఏదో డిఫరెంట్గా ఇచ్చారు. సో అప్పుడు సడన్గా ఎవరు ఊహించినటువంటి ప్యాటర్న్. అలా వచ్చినా సరే మనం మైండ్ సెట్ అనేది కూల్గా ఉండాలి ఎగ్జామ్ హాల్లో. లాస్ట్ ఇయర్ అయితే కొంత కరెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ మీద ఎక్కువ ఫోకస్ చేశాడు. అలాంటి వాటిలో కూడా ఓకే, ఉన్న వాటిలో మనకు చాయిస్ ఉంటుంది కాబట్టి ఉన్న వాటిలో ఏది బెటర్గా వచ్చో దాన్ని తీసుకొని రాయాలి. ఈ ఇయర్ కూడా ఏ విధంగా అయినా సరే మనకి ట్రెండ్ ఉండొచ్చు, బట్ కొన్ని ఫోకస్ ఏరియాస్ కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకొని మనం ఒక లిస్ట్ లాగా తయారు చేసాం. అదేంటో చూద్దాం. యూనిట్ వైజ్గా తీసుకున్నాను నేను ఇక్కడ. యూనిట్ వైజ్గా కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ మనం చదవాలి అన్న ఉద్దేశంతో. ఫస్ట్ యూనిట్ చాలామందికి ఇది జనరిక్ టాపిక్ కదా అనిపిస్తూ ఉంటుంది, అయినా సరే కొన్ని స్పెసిఫిక్స్ ఇక్కడ మనం ఐడెంటిఫై చేసాం. సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్ మనం చదువుతాం కదా, వాటిలో న్యూ పాలసీ 2020లో వచ్చింది కాబట్టి న్యూ పాలసీ చదవాలి. ఇన్నోవేషన్ పైన మనకి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో మన ర్యాంకింగ్ ఇంప్రూవ్ అవుతూ ఉంది. మరి ఇన్నోవేషన్కి సంబంధించి ఇండియా ఏమేం మెజర్స్ తీసుకుంటుంది, స్టార్టప్స్కి సంబంధించి మన కామర్స్ మినిస్టర్ వీళ్ళందరూ చాలా కమెంట్స్ చేస్తున్నారు. సో ఆ కంటెక్స్లో స్టార్టప్స్, ఇన్నోవేషన్ అండ్ మెజర్స్ ఫర్ ప్రమోషన్ అనేది ఇంపార్టెంట్ అనుకుంటున్నాను. అర్బన్ ఏరియాస్లో పొల్యూషన్ కావచ్చు, రిసోర్స్ మేనేజ్మెంట్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ఇలాంటి వాటన్నిటికీ ఏం మెజర్స్ తీసుకోవచ్చు అనే దానికి ఎస్ఎన్టీ యొక్క రోల్ ఏంటి, ఎస్ఎన్టీ ఇన్ ఎవ్రీడే లైఫ్, ఇది చాలా జనరిక్ క్వశ్చన్ అనమాట. చాలా జనరల్గా ఎవ్రీడే లైఫ్లో ఏ విధంగా మనం ఎస్ఎన్టీని వాడాలి అన్నిట్లో, హెల్త్, ఎడ్యుకేషన్ ఇట్లా అన్నీ రాస్తాం. మేజర్ సైన్స్ ఇన్స్టిట్యూషన్స్ అండర్ ఇస్రో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రొపల్షన్ సెంటర్, ఇలాంటి వాటిని. ఎందుకంటే బాగా ఇస్రోకి సంబంధించినటువంటి ఏజెన్సీస్ న్యూస్లో ఉన్నాయి. సెమీ క్రయోజనిక్ ఇంజన్ టెస్టింగ్ కావచ్చు, అలాగే స్క్రామ్జెట్ ఇంజన్స్ టెస్టింగ్, ఇలా చాలా చేస్తున్నాం కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ వాళ్ళే లిస్ట్ ఇవ్వచ్చు లేదా మనల్ని రాయమనొచ్చు. సిఎస్ఐఆర్ అనేది రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్లో వన్ ఆఫ్ ది ప్రామినెంట్ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి గత 5 years లేదా 10 yearsలో ఏమేమి అచీవ్మెంట్స్ ఉన్నాయని, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ కన్సర్న్స్, సైన్స్ ప్రొలిఫరేషన్ వల్ల ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో దాని యొక్క మిస్యూజ్ వల్ల కూడా మనకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అందుకని ప్రొలిఫరేషన్ కన్సర్న్స్ కూడా మనం చదివి పెట్టుకోవాలి. ఇవి మేజర్గా యూనిట్ 1లో కంపల్సరీగా చూసుకోవాల్సిన ఏరియాస్. నెక్స్ట్ యూనిట్ 2కి వెళ్దాం. యూనిట్ 2లో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. మనము 9 యూనిట్స్ ఉన్నాయి కదా సిలబస్లో, దాని ప్రకారమే వెళ్తున్నాం. సో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో క్వాంటమ్ టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు? క్వాంటమ్ చిప్స్ డెవలప్ చేయడం కానివ్వచ్చు, నేషనల్ క్వాంటమ్ మిషన్ కింద గవర్నమెంట్ అనేది 4 hubsని రీసెంట్గా తీసుకొని రావడం కావచ్చు, ఇవన్నీ కూడా దీని యొక్క గ్రోయింగ్ ఇంపార్టెన్స్ని మనకు చూపిస్తున్నాయి. అదేవిధంగా ఐసీటీ ఇన్ గవర్నాన్స్, ఇది ట్రెడిషనల్ ఇష్యూ అయినప్పటికీ ఎవర్ ఎవాల్వింగ్ ఇష్యూ, అందుకే ఇది చదవాలి. వాట్సాప్ గవర్నాన్స్ ఇలాంటివన్నీ మన స్టేట్లో కూడా వాట్సాప్ గవర్నెన్స్ ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేశారు కదా ఆ కంటెక్స్లో. ఆ తర్వాత
ఏఐ ఏ రోజు ఎప్పుడు పేపర్లో చూసినా ఏఐ అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో ఇది ఎస్ఏలోను అటు మన ఎస్ఎన్టీ పేపర్లోను రెండిట్లోనూ చాలా ప్రామినెంట్ ఏరియా ఏఐ అనేది. నేషనల్ ఏఐ మిషన్ కావచ్చు, ఇండియా ఏఐ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ప్రామినెంట్గా మనకు న్యూస్లో ఉన్నాయి. సో ఇది మనం డెఫినెట్గా చదవాలి. జనరేటివ్ ఏఐ, చాట్ జీపీటీ, గ్రాక్ కావచ్చు, డీప్ సీక్ కావచ్చు, పర్ప్లెక్సిటీ, ఇవన్నీ కూడా జనరేటివ్ ఏఐకి సంబంధించినవి బాగా న్యూస్లో ఉన్నాయి. వాటిని కొన్నిటికి రెస్ట్రిక్ట్ చేయండి అని సెంట్రల్ గవర్నమెంట్ అనేది నోటీస్ ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా న్యూస్లో ఉన్నందున ఏంటి జనరేటివ్ ఏఐ, అది ఎలా వర్క్ అవుతుంది, దానికి సంబంధించిన కన్సర్న్స్ ఏంటి తెలుసుకోవాలి. అదే యూనిట్లో సైబర్ సెక్యూరిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్. డీప్ ఫేక్స్ కావచ్చు, ఇంకా చాలా కంటెక్స్ట్లో మనకి ఇది న్యూస్లో అనేది ఉంది. సైబర్ సెక్యూరిటీ, ఆ సైబర్ సెక్యూరిటీ కన్సర్న్స్ ఏంటి, టైప్స్ ఏంటి, రీసెంట్ ఇష్యూస్ ఏంటి, ఇవి మనం చదవాలి. ఐటీ డెవలప్మెంట్ ఇన్ ఏపీ, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీజీఎస్, రియల్ టైమ్ గవర్నాన్స్ సిస్టమ్, ఇలాంటివన్నీ కూడా ఈ ఐటీ డెవలప్మెంట్స్ ఇన్ ఏపీ, సర్వీసెస్ పాలసీ, ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ బ్లాక్ చైన్ టెక్నాలజీ, ల్యాండ్ రికార్డ్స్ని మరియు వివిధ రకాలుగా ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్లోను, బ్యాంకింగ్లోను, ఇలా ఎన్నో ఏరియాస్లో ఈ బీసీటీ అనేది వాడుతున్నాం. క్రిప్టో కరెన్సీ అనేది వన్ ఆఫ్ ది అప్లికేషన్స్, బట్ మల్టిపుల్ అప్లికేషన్స్ ఉన్నాయి కదా. సో అందువల్ల ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఏంటి, దాని అప్లికేషన్స్ ఏంటి అని చదువుతాం. అందులో గవర్నాన్స్ని స్పెసిఫిక్గా మనం చూసుకోవాలి. డ్రోన్స్ అనేది మనం చూస్తున్నాం కదండి, ఫ్లయింగ్ డ్రోన్స్. ఈ డ్రోన్స్ని అటు గవర్నాన్స్లోను, సెక్యూరిటీలోను, అన్ని ఆస్పెక్ట్స్లో వాడతాము. ఆ డ్రోన్ పాలసీ కూడా మనం తీసుకొని వచ్చింది ఇండియా. సో ఆ కంటెక్స్లో అసలు డ్రోన్స్ ఏంటి, అగ్రికల్చరల్ డ్రోన్స్, ఇవి కూడా మనకు న్యూస్లో ఉన్నాయి కదండి. రీసెంట్గా ఈ డ్రోన్ దీదీస్ అనే ఇనిషియేటివ్ తీసుకొని వచ్చారు. సో అందువల్ల డ్రోన్ అప్లికేషన్స్ ఇంపార్టెంట్. డేటా లేక్, మనకి ఈ డిజిటల్ ఎరాలో ఎస్పెషలీ గవర్నమెంట్ సెక్టార్ కానీ ప్రైవేట్ సెక్టార్ కానీ ఎక్కడ చూసినా మల్టిపుల్ డేటా టైప్స్ అనేవి ఉన్నాయి. డేటా కన్జంప్షన్ చాలా ఉంది. మరి ఆ కంటెక్స్లో డేటా అంతా క్యుములేటివ్గా ఒక చోటికి తీసుకొని రావాలి, దాన్ని ఇంటిగ్రేట్ చేసి డిఫరెంట్ మోడల్స్ని తయారు చేయాలి. ఆ విధంగా అన్నీ ఒక చోటికి చేరేదాన్ని డేటా లేక్ అంటాము. ఈ పర్టికులర్ కంటెక్స్లో మన డిపిడిపి యాక్ట్ ఏదైతే ఉందో 2023, దాని ప్రొవిజన్స్ రాసి డేటా లేక్ అని అడగచ్చు, లేదా దీనికి కన్సర్న్స్ అడగచ్చు. సో ఈ రెండిటి యొక్క ఇంటిగ్రేషన్ని మనం డెఫినెట్గా చదువుకోవాలి. మరి యూనిట్ 3 స్పేస్ టెక్నాలజీ అండ్ డిఆర్డిఓ అనేది ఒక కాన్సెప్ట్గా ఇందులో మెయింటైన్ చేస్తున్నారు. సో ఈ చంద్రయాన్ మిషన్స్ని క్రొనలాజికల్గా అసలు ఏంటి ఈ చంద్రయాన్ మిషన్స్, రీసెంట్ చంద్రయాన్ 3 అచీవ్మెంట్స్ రాయండి, లేదా ఫర్దర్గా మనం చేపట్టబోయే చంద్రయాన్ 4, 5 గురించి రాయండి అని అడగచ్చు. అలాగే లాంచ్ వెహికల్స్ ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉంది, న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్ డెవలప్ చేయాలి అని చెప్పి మీథేన్ బేస్డ్ ఫ్యూయల్ ఇంజిన్ వాడడానికి. సో దీన్ని డెవలప్ చేయాలని క్యాబినెట్ అనేది పర్మిషన్ ఇచ్చింది. దీని డెవలప్మెంట్ అనేది ఆల్రెడీ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. సో ఆ కంటెక్స్లో ఈ ఎస్ఎస్ఎల్వి, LVM3, NGLV, ముందున్నాయి కదా PSLV, GSLV, అవన్నీ ఒక్కసారి చూసుకుంటే మనం ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఆన్సర్ చేయగలుగుతాం. ఇదిగోండి శాటిలైట్స్ అండ్ దేర్ అప్లికేషన్స్ ఫర్ నేషనల్ డెవలప్మెంట్. శాటిలైట్స్ అన్ని రంగాల్లోనూ దాని యొక్క అప్లికేషన్స్ ఉన్నాయి. అదొక్కసారి బ్రీఫ్గా చూసుకుంటే అందులోంచి స్పెసిఫిక్ క్వశ్చన్ అడగచ్చు, లేదా జనరల్ క్వశ్చన్ అడగచ్చు. సో ఇది మనం డెఫినెట్గా చూసుకోవాలి. అదేవిధంగా ఇంటర్ ప్లానెటరీ ఎక్స్ప్లోరేషన్స్, వేరే ప్లానెట్స్ కావచ్చు, లేదా మూన్ మిషన్స్ కావచ్చు, వీటన్నిటికీ గగన్యాన్ అనేది ఎలాగ మొదటి స్టెప్ అవ్వబోతుంది. గగన్యాన్ అంటే ఏంటి, అవుటర్ స్పేస్ మిషన్ కదా, హ్యూమన్స్ని పంపించబోతున్నాం. సో అది ఎలా మొదటి స్టెప్ అవ్వబోతుంది, దానికి మనం రెడీగా ఉన్నామా లేమా, ఇలాంటి ఆస్పెక్ట్స్ చూసుకోవాలి. ఆ తర్వాత స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ ఎందుకు ఉంది మనకి న్యూస్లో అంటే, మన ఇస్రో చైర్మన్ అస్సాంలో ఈ స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్కి సంబంధించి ప్రాజెక్ట్ నేత్ర అనే దాని కింద రాడార్ నెట్వర్క్, కంట్రోల్ సిస్టమ్స్, ఇవన్నీ ఒక చోట ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పి చూస్తున్నారు. స్పేస్ డెబ్రీ అనేది మనకి న్యూస్లో ఉంది. సో ఈ కంటెక్స్లో SSA, స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ అనేది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్, అందువల్ల అది మనం చూసుకోవాలి. DRDO విజన్ మిషన్ అనేది జనరల్గా ఒకటే టాపిక్ ఉంది మన సిలబస్లో, అది ఒకసారి చూసుకుంటాం. ప్రైవేట్ సెక్టార్ ఇన్ స్పేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది మనకి ఎస్ఏలో కూడా రావచ్చు. స్పేస్ సెక్టార్లో ప్రైవేట్ కంపెనీస్ యొక్క రోల్ పెరుగుతూ ఉంది. ఎస్పెషలీ ఆత్మనిర్భరత అనే థీమ్ కింద స్పేస్ సెక్టార్ రిఫార్మ్స్ తీసుకొని వచ్చాం.
ఆ కంటెక్స్లో ప్రైవేట్ సెక్టార్ యొక్క రోల్ ఏంటి, ఇన్స్పేస్ అనే సంస్థ ఉంది కదా, అది ఏ విధంగా ప్రైవేట్ సెక్టార్ని రెగ్యులేట్ చేస్తుంది, ఈ కంటెక్స్లో ఇది మనం చూసుకోవాలి. అది యూనిట్ 3. యూనిట్ 4లో ఎనర్జీ నీడ్స్ అంటాం. ఇందులో స్టాటిస్టిక్స్ చాలా ఇంపార్టెంట్. అంటే సోలార్ ఎనర్జీ ఈ ఇయర్కి ఇంత ఉంది, ఈ నెలకి, లేదా విండ్, ఇలాగా మనకు మినిస్ట్రీ ఆఫ్ పవర్కి వెళ్తే అండ్ మినిస్ట్రీ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ, ఈ 2 స్టాటిస్టిక్స్ని గ్యాదర్ చేసి పెట్టుకొని ఈ పర్టికులర్ టాపిక్లో రాయాల్సి ఉంటుంది. సరే, ఈ రెన్యూబుల్ ఎనర్జీ టార్గెట్ని 500 గిగావాట్స్ టార్గెట్ ఉంది కదా, ఏం చేయాలి, ఎంతవరకు అచీవ్ చేశాము, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి రాయమంటున్నారు. హైడ్రోజన్ ఫ్యూయల్ ఎనర్జీ వెరీ వెరీ ఇంపార్టెంట్. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ కావచ్చు, ఓవరాల్ హైడ్రోజన్ ఎనర్జీ కావచ్చు, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఆ కంటెక్స్లో దాని పొటెన్షియల్ ఏంటి, వర్కింగ్ ఎలాగా, మెజర్స్ ఏంటి, అవి చదువుకోవాలి. సోలార్ ఎనర్జీకి సంబంధించి సోలార్ రూఫ్ టాప్ని పెంచడం కోసం పిఎం సూర్యఘర్ యోజన తీసుకొచ్చాం. మనకి గ్రౌండ్ లెవెల్లో, ఫీల్డ్ లెవెల్లో చూస్తే చాలా వరకు దీనిపైన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, సబ్సిడీస్ ఇస్తున్నారు. కాబట్టి సోలార్ ఎనర్జీ గురించి డెఫినెట్గా మనం ఒక క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాము ఎవ్రీ ఇయర్. అందులో ఈ స్కీము, దాని రిలేటెడ్ ఛాలెంజెస్ అనేది స్పెసిఫిక్గా మనం చూసుకోవాలి. ఈవీ పాలసీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏపీలోనూ ఒక పాలసీ తీసుకొచ్చారు, ఇండియాలో ఆల్రెడీ ఉంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ టైప్స్, దాని పాలసీస్, మెజర్స్, ఈ కంటెక్స్లో ఒక క్వశ్చన్ మనం దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా న్యూక్లియర్ పవర్ డెవలప్మెంట్, మనకి ఇయర్ బడ్జెట్లో న్యూక్లియర్ మిషన్, న్యూక్లియర్ ప్రమోషన్ గురించి మాట్లాడారు కదా. సో ఆ కంటెక్స్లో న్యూక్లియర్ పవర్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్, వీటిని మనము ఈ న్యూక్లియర్ అగ్రిమెంట్ కింద పర్చేస్ చేయాలి. వేరే కంపెనీతో, యుఎస్ కంపెనీతో మనం టైఅప్ అవ్వాలని చూస్తున్నాం కదా. ఆ కంటెక్స్లో న్యూక్లియర్ పవర్, దాని పాజిటివ్స్ ఏంటి, దాంతో వచ్చే ఛాలెంజెస్ ఏంటి, గవర్నమెంట్ ఎందుకని న్యూక్లియర్ పవర్ వైపు వెళ్ళాలనుకుంటుంది, ఈ విధమైన క్వశ్చన్స్ రావచ్చు. ఎనర్జీ ఎఫిషియన్సీ, ఎనర్జీ ఎక్కువ ప్రొడ్యూస్ చేయడమే కాదు, దాన్ని ఎఫిషియెంట్గా వాడుకోగలగాలి. దేనికోసం, ఎనర్జీ సెక్యూరిటీ కోసం. సో అందుకని ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది ఎవర్ గ్రీన్ టాపిక్. ఎనర్జీ ఎఫిషియన్సీ ఏంటి, దానికి ఏమేమి మెజర్స్, దాని కాంపోనెంట్స్ ఏంటి, అలాంటివి చూసుకోవాలి. ఎనర్జీ సెక్యూరిటీ, ఎస్పెషలీ ఈ వార్స్, గ్లోబల్ వార్స్, టారిఫ్స్, ట్రేడ్ వార్స్, ఈ అన్నిటి కంటెక్స్లో ఎనర్జీ మార్కెట్స్ అనేవి మనకి అటు ఇటు అవుతున్నాయి కదా. ఆ కంటెక్స్లో ఎనర్జీ సెక్యూరిటీ అంటే ఏంటి, ఎనర్జీ సెక్యూరిటీని ఎలా మనం మెయింటైన్ చేయగలము అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. నెక్స్ట్ యూనిట్ 5, ఇక్కడి నుంచి మిగిలిన 2 యూనిట్స్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ రిలేటెడ్గా వస్తాయి. గుర్తుంచుకోవాలండి, ఇక్కడ 9 యూనిట్లే ఉన్నాయి, కానీ 15 క్వశ్చన్లు వస్తాయి. అంటే ఒక యూనిట్ నుంచి ఒకటే క్వశ్చన్ వస్తుందని కాదు కదా, కొన్నిసార్లు పెద్ద యూనిట్స్ నుంచి 2 క్వశ్చన్లు కూడా వస్తాయి మనం ఆన్సర్ చేయాల్సినవి. అదొక్కటి మనం మైండ్లో పెట్టుకోవాలి. రైట్, ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్, ఈ పర్టికులర్ దాంట్లో ఈఐఏ, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. ఈఐఏ అనేది జనరలీ ఇది కూడా చాలా ట్రెడిషనల్ టాపిక్ అయినప్పటికీ కూడా యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ దానికి ఉన్నటువంటి వాల్యూ హ్యూజ్ కాబట్టి డెఫినెట్గా ఈఐఏ ప్రాసెస్, స్టెప్స్ అవన్నీ చదువుకుంటాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి అనేది దాని లింక్లో లోకల్ ఎస్డిజీస్, ఎల్ఎస్డిజీస్ అంటాం. దీనికి 9 థీమ్స్ ఉన్నాయి, 9 థీమ్స్ అంటాం. ఆ 9 థీమ్స్, ఎస్డిజీస్ 17 కదా అండి, వీటిని 9 థీమ్స్గా మనం ఇండియాలో పెట్టుకున్నాం. సో అవి ఏంటి, వాటికి సంబంధించిన స్ట్రాటజీ ఏంటి, నీతి ఆయోగ్ వీళ్ళందరూ కూడా చాలా ప్రమోట్ చేస్తున్నారు దీన్ని. టైప్స్ ఆఫ్ మైనింగ్ అండ్ హజార్డ్స్, మనకి ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చూస్తే మన ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఇలా అడుగున్నారు. సో ఓవరాల్గా టైప్స్ ఆఫ్ మైనింగ్ ఏంటి, దానికి సంబంధించిన హజార్డ్స్ ఏంటి చూడాలి. హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్, మనకి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఎంత ఇంపార్టెంట్ హ్యూమన్ హెల్త్కి అనే డైమెన్షన్లో ఇంటర్ రిలేషన్ ఆర్ కో రిలేషన్ బిట్వీన్ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్ ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే పెట్రోలియం క్రూడ్ ఆయిల్ కావచ్చు, లేదా కోల్ కావచ్చు, షేల్ ఆయిల్ అండ్ గ్యాస్ కావచ్చు, వీటిని ఎందుకు వాడాలి, ఆల్రెడీ రెన్యూవబుల్స్, నాన్ ఫాజిల్స్ ఉన్నప్పుడు అవి ఇన్నోవేటబులా, అలాంటి క్వశ్చన్ మనకి రావచ్చు. ఎనర్జీ సెక్యూరిటీ వర్సెస్ ఫాజిల్ ఫ్యూయల్స్, క్లీన్ కోల్ టెక్నాలజీస్, ఇలాంటి డైమెన్షన్స్లో దీన్ని ప్రిపేర్ అవ్వాలి. వాటర్ షెడ్ మేనేజ్మెంట్, ఒక మొత్తం ల్యాండ్ ఏరియాని, ఒక వాటర్ షెడ్ ఏరియాని డెవలప్ చేయడం. ఇది చాలా పాత కాన్సెప్ట్ అయినప్పటికీ ఈఐఏ లాగా ఇది కూడా
ట్రెడిషనల్ అండ్ ఎవర్ గ్రీన్ టాపిక్ అనమాట. ఇదే చాప్టర్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఉంది. యూనిట్ 5లోనూ ఉంది, యూనిట్ 6లోనూ ఉంది డిజాస్టర్ మేనేజ్మెంట్. ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్లో సైక్లోన్ మిటిగేషన్ మరియు మెజర్స్, ఇప్పుడు న్యూస్లో ఉండేది ఏంటి, హీట్ వేవ్స్ కూడా మనం ఈ కంటెక్స్లో చదువుకోవాలి. హీట్ వేవ్స్ వాటిని ఎలా మనం మేనేజ్ చేయాలి, సైక్లోన్స్ వాటిని ఎలా మిటిగేట్ చేయాలి, ఈ టాపిక్స్ని చదివి పెట్టుకుంటాం. దాంతోపాటు నెక్స్ట్ పొల్యూషన్, నెక్స్ట్ యూనిట్లో యూనిట్ 6 ఎన్విరాన్మెంట్ అనుకున్నాం కదా. ఇందులో పొల్యూషన్లో ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్ ఇవన్నీ మనకు ఉన్నాయి. వాటిలో ఎయిర్ పొల్యూషన్ అనేది ఇండియాలో AQI ద్వారా మనం మెజర్ చేస్తూ ఎవ్రీడే మెజర్ చేస్తూ ఉంటాం కదా, ఎవ్రీ అవర్లీ. సో అందులో ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయి ఏంటి పొల్యూషన్లో, ఇది ట్రెడిషనల్ క్వశ్చన్. పాయింట్ అండ్ నాన్ పాయింట్ సోర్సెస్ ఆఫ్ పొల్యూషన్ అంటే ఏంటి, అంటే ఏంటి వాటి డిఫరెన్స్, వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి, వాటిని ఏ విధంగా మనం ఎదుర్కోవాలి. వాటర్ పొల్యూషన్ అండ్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ, ఇది మనకి కుంభమేళా టైంలో అక్కడ ఉన్నటువంటి నదిలో నీరు పొల్యూట్ అయిపోయింది, అది స్నానానికి కానీ వీటికి కానీ పనికిరాదు అనే రిపోర్ట్స్ CPCB ఇవ్వడము, ఆ తర్వాత దాన్ని గవర్నమెంట్ కాంట్రాడిక్ట్ చేయడము, ఇలా కొంచెం ఇష్యూ జరుగునింది. సో ఆ కంటెక్స్లో వాటర్ పొల్యూషన్కి సంబంధించి BOD COD అనే కాన్సెప్ట్స్ వాటిని మనం చదివి పెట్టుకోవాలి. ఆ తర్వాత సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఎస్పెషల్లీ ఇన్ అర్బన్ ఏరియాస్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చాలా ఛాలెంజింగ్, ల్యాండ్ కన్స్ట్రెయింట్స్, పాపులేషన్ వీటన్నిటి వల్ల. సో ఏం మెజర్స్ తీసుకున్నాం ఆల్రెడీ, ఇంకా అలాంటి సమస్య ఉంది కాబట్టి ఏ విధంగా దాన్ని డీల్ చేయాలి, అది మనం ఒక క్వశ్చన్ లాగా ప్రిపేర్ అయి పెట్టుకోవాలి. నెక్స్ట్ కోస్టల్ ఎరోజన్, క్లైమేట్ చేంజ్ ఉన్నటువంటి ఈ కంటెక్స్లో కోస్టల్ ఏరియాస్ ఎరోజన్కి గురి అవుతున్నాయి కదా, మ్యాంగ్రూవ్ కవర్ కావచ్చు ఇవన్నీ కూడా. సో వాటిని ఏ విధంగా మనం డీల్ చేయాలి, ఏంటి రీజన్స్, ఎలా డీల్ చేయాలి. గ్లోబల్ వార్మింగ్ అండ్ ఇంపాక్ట్స్, వెరీ ట్రెడిషనల్ క్వశ్చన్ బట్ వెరీ రిలవెంట్ క్వశ్చన్. సో గ్లోబల్ వార్మింగ్ ఏంటి, దాని అసోసియేటెడ్ ఇంపాక్ట్స్ ఏంటి. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇనిషియేటివ్స్ ఎలా అడగచ్చు, డిజాస్టర్ రిస్క్స్ పెరుగుతూ ఉన్నాయి, డిజాస్టర్స్ వల్ల ఎంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఇట్లా జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లడ్స్ తీసుకున్నాం అనుకోండి, విజయవాడలో అర్బన్ ఫ్లడ్స్, ఓవరాల్ ఫ్లడ్స్ రీసెంట్గా వచ్చున్నాయి కదా. సో ఆ కంటెక్స్లో ఫ్లడ్స్ ఇవి వచ్చాయి కదా, మరి గవర్నమెంట్ ఏం మెజర్స్ తీసుకుంది, ఆ విధమైన క్వశ్చన్స్ ఇందులో రావచ్చు. ఎవర్ గ్రీన్ రెవల్యూషన్, మనకి గ్రీన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్, గ్రీన్ ఫార్మసీ అని 3 టాపిక్స్ ఉన్నాయి ఈ యూనిట్లో. అందులో ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏంటి, ఆర్ గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏంటి, గ్రీన్ రెవల్యూషన్ 2.0 యొక్క నీడ్ ఏంటి. సో దీని అసోసియేటెడ్ టాపిక్స్ని డెఫినెట్గా రివైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ బయోటెక్నాలజీ అండ్ నానో టెక్నాలజీ, సిలబస్లో ఉన్న యూనిట్స్ ప్రకారం ఆర్గనైజ్ చేసాం, కానీ 7th యూనిట్ అండ్ 8th యూనిట్స్ ఈ రెండిట్లోనూ బయోటెక్నాలజీ కాన్సెప్ట్స్ ఉన్నాయి కాబట్టి వాటిని ఒకే దగ్గర పెట్టాను. సో ఇందులో క్రిస్పర్ టెక్నాలజీ అండ్ జీన్ ఎడిటింగ్, CRISPR-Cas9 టెక్నాలజీ అందరు చదివే ఉంటాం. ఒక్కసారి నీట్గా డయాగ్రమ్ ఏంటి, దాని అప్లికేషన్స్ ఏంటి, రీసెంట్గా కూడా బాగా న్యూస్లో ఉంది కాబట్టి దాని గురించి చదువుతాం. DNA ఫింగర్ ప్రింటింగ్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్, ఎస్పెషలీ ఫారెన్సిక్స్, ట్విన్ స్టడీస్ ఇలాంటి వాటన్నిటిలో DNA ఫింగర్ ప్రింటింగ్ అంటే ఏంటి, దాని వివిధ అప్లికేషన్స్. క్యాన్సర్ ట్రీట్మెంట్కి సంబంధించి CAR T-సెల్ థెరపీ ఇండియాలో ICMR అప్రూవల్ ఇచ్చింది కాబట్టి దాని గురించి, దాని రిలేటెడ్గా స్టెమ్ సెల్ టెక్నాలజీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ అనేది కూడా చదువుకుంటాం. నెక్స్ట్ 3D బయో ప్రింటింగ్, ఇది కూడా స్టెమ్ సెల్ టెక్నాలజీకి రిలేటెడే. ఆర్గాన్ డొనేషన్స్, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్స్ వీటన్నిటి రిలేటెడ్గా 3D బయో ప్రింటింగ్ అంటే ఏంటి, మనకు కావాల్సిన ఆర్గాన్స్, టిష్యూస్ని ప్రింట్ చేసుకోవడం, ఆ టెక్నాలజీ ఏంటి. డిజైనర్ బేబీస్ అండ్ అదర్ కంటెక్స్ట్లో ఎథికల్, లీగల్, సోషల్ ఇష్యూస్ ఏంటి బయోటెక్నాలజీలో, ఇష్యూస్ ఆఫ్ ఎథికల్, లీగల్, సోషల్ ఇష్యూస్ ఏంటి ఇన్ యూజ్ ఆఫ్ బయోటెక్నాలజీ, అదొకటి. GM క్రాప్స్, GM మస్టర్డ్ అనేది మనకి న్యూస్లో చాలా సంవత్సరాల నుంచి ఉంది, ఇప్పుడు కూడా ఉంది కాబట్టి GM క్రాప్స్ మీద మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సెకండ్ జనరేషన్ GM క్రాప్స్ ఆర్ జీన్ ఎడిటెడ్ క్రాప్స్, GM క్రాప్స్కి GE క్రాప్స్కి ఏంటి డిఫరెన్స్, అందులో GE క్రాప్స్ ఏ రెగ్యులేషన్స్ ఉన్నాయి, GM క్రాప్స్కి ఏ రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఆ కంటెక్స్లో GM మస్టర్డ్ గురించి రాయండనో, లేదా సెకండ్ జనరేషన్ జెనెటికలీ మాడిఫైడ్ క్రాప్స్ ఎలా ఉంటాయనో, లేదా జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ ఇన్ అగ్రికల్చర్ అనో, అంటే అదే కాన్సెప్ట్ని తిప్పి తిప్పి ఏ విధంగా అయినా అడగచ్చు. సో దానికి మనం ప్రిపేర్డ్గా ఉండాలి.
అదేవిధంగా ఇమ్యూనో డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ కోవిడ్-19 ఈ కంటెక్స్లో ఒక డిసీజ్ని డయాగ్నైజ్ చేయడానికి ఇమ్యునలాజికల్ మెథడ్స్ ఏంటి, టిష్యూ కల్చర్ అండ్ అప్లికేషన్స్, ఇదైతే మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ అనమాట ఈ చాప్టర్లో. సో టిష్యూ కల్చర్ ఏంటి, అది ఎలా జరుగుతుంది, దాని అప్లికేషన్స్ ఏంటి. బయోఫ్యూయల్ పాలసీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందాకే కదా మనం ఎనర్జీ సెక్యూరిటీ, గ్లోబల్ ట్రెండ్, గ్లోబల్ ఆర్డర్లో ఉన్న డిఫరెన్సెస్ అనుకుంటున్నాం. ఆ కంటెక్స్లో బయోఫ్యూయల్ పాలసీ, అందులో లేటెస్ట్ 4th జనరేషన్ బయోఫ్యూయల్ ఏంటి, ఆల్గల్ బయోఫ్యూయల్స్. సో వీటి గురించి చదువుకోవాలి. నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ ఉంది కదండి, అదొకటి. ఇథనాల్ బ్లెండింగ్ ఇలాంటివన్నీ కూడా దీని కింద వస్తాయి. స్కోప్ ఆఫ్ నానో టెక్నాలజీ ఇన్ మెడిసిన్ ఆర్ హెల్త్, ఇది కూడా 2-3 సార్లు అడుగున్నారు. అయినా సరే ఒకటే, మనకి నానో టెక్నాలజీ అనేది ఒక పార్ట్ కాబట్టి అది డెఫినెట్గా చదివి పెట్టుకుంటాం. కొన్నిసార్లు ఎలా ఇస్తారంటే 4-5 లేదా 2-3 చిన్న టాపిక్స్ ఇచ్చి వాటి గురించి షార్ట్ నోట్స్ రాయండి అంటారు. ఈ విధంగా బయోపెస్టిసైడ్స్, బయోఫర్టిలైజర్స్ వాటి గురించి షార్ట్ నోట్స్ రాయండి. రోల్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇన్ నానో టెక్నాలజీ ఇన్ ఐఆర్ 4.0 ఇంపార్టెంట్ చూడండి. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0లో బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ వీటిని ఎలా వాడతాము. నెక్స్ట్ 3 పేరెంట్ ఐవీఎఫ్ అంటే వివిధ రకాల రిప్రొడక్టివ్ ఇష్యూస్లో, 3 పేరెంట్ ఐవీఎఫ్ అనేది ఒకటి, వివిధ రకాల రిప్రొడక్టివ్ ఇష్యూస్లో బయోటెక్నాలజీ యొక్క పాత్ర చెప్పండి. ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ రిప్రొడక్షన్ టెక్నాలజీస్ అంటాం, టెస్ట్ ట్యూబ్ బేబీ లాంటివన్నీ కూడా, ఇంకా చాలా ఉన్నాయి. సో అది ఓవరాల్ ట్రెండ్ బయోటెక్నాలజీ విత్ రిగార్డ్ టు అడ్రస్సింగ్ రిప్రొడక్టివ్ ఇష్యూస్. దాంట్లోనే ఈ 3 పేరెంట్ ఐవీఎఫ్ బాగా న్యూస్లో ఉంది కాబట్టి అది ఒకసారి చదివి పెట్టుకుంటాం. నెక్స్ట్ యూనిట్ 8లో డిసీజెస్ ఉంది, వ్యాక్సిన్స్, 2 టాపిక్స్. డిసీజెస్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్, మామూలుగా ఫంగల్, వైరల్, బ్యాక్టీరియల్, ఈ విధంగా మనం పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ వీటన్నిటి గురించి బ్రీఫ్గా చదువుకుంటాం ఆ చాప్టర్లో. ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి సంబంధించి WHO రీసెంట్గా వాటి క్లాసిఫికేషను, గైడెన్స్ ఇవన్నీ ఇచ్చున్నది కాబట్టి అది మనము ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనుకుంటున్నాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఎస్పెషల్లీ NCDsలో 4 ఏంటా 4, కార్డియోవాస్కులర్ డిసీజెస్, డయాబెటిస్, క్యాన్సర్స్ అండ్ వివిధ రకాలైనటువంటి లంగ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అలాంటివన్నీ కూడా, ఏది టొబాకో వల్ల వీటన్నిటి వల్ల వచ్చేవి. సో ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్లో హైపర్ టెన్షన్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో వాటికి ఏంటి రీజన్స్, దాని బర్డెన్ పెరుగుతూ ఉంది కదా, ఏ విధంగా దాన్ని డీల్ చేయాలి. మనకి లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది వన్ ఆఫ్ ద రీజన్స్ చెప్తుంటాం కదా. సో ఆ కంటెక్స్లో దీని మీద మనకి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఏజింగ్ పాపులేషన్ అండ్ స్పెసిఫిక్ మెజర్స్ అంటే ఓల్డ్ ఏజ్ పాపులేషన్ పెరుగుతూ ఉండే కొద్దీ చాలా ఛాలెంజెస్ కూడా పెరుగుతాయి. సో వాటిలో ఏ విధమైన హెల్త్ కన్సర్న్స్ ఉన్నాయి, ఎలా డీల్ చేయాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ది టీబీ ఎలిమినేషన్. మనం ఈ ఇయర్ కనుక చూస్తే 100 days మిషన్ ఒకటి పెట్టుకున్నాం టీబీ ఎలిమినేషన్కి. 2025కే టీబీ ఎలిమినేట్ చేస్తామని పెట్టుకున్నాం. ఎన్నో రకాల మెజర్స్ తీసుకున్నాం కాబట్టి దీని గురించి డెఫినెట్గా మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ బేసిక్స్, మనకేం చేశారంటే 8 డిసీజెస్ ఇచ్చారు సిలబస్లో, వాటి గురించి చదువుకోండి అన్నట్టుగా. మనం ఏం చేయాలి, బేసిక్స్ ఒక్కొక్క దాని మీద ఒక 5-6 పాయింట్స్, కాజ్ ఏంటి, సిమ్టమ్స్ ఏంటి, స్ప్రెడ్ ఎలా అవుతుంది, వ్యాక్సిన్ ఉందా లేదా, ప్రివెన్షన్ ఎలాగా, ఇలా కొన్ని పాయింట్స్ చదువుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, ఒక 3 or 4 డిసీజెస్ లేదా 2 ఇచ్చి వీటి గురించి రాయండి అంటారు. అలాంటివి మనకి ఈజీ అవుతాయి. నెక్స్ట్ జూనోటిక్ డిసీజెస్, అందులో వన్ హెల్త్ అనే అప్రోచ్. వన్ హెల్త్ అంటే ఏంటి, హ్యూమన్స్, ఎన్విరాన్మెంట్ అండ్ యానిమల్స్ ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్, వాటన్నిటి యొక్క హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ అప్రోచ్లో జూనోటిక్ డిసీజెస్ ఏంటి, దానికి ఎగ్జాంపుల్స్ చెప్పండి, దాని స్ప్రెడ్ ఎలా అవుతుంది, ఇండియా ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి, ఇలాంటి కాన్సెప్ట్ మీద మనం చదివి పెట్టుకోవాలి. నెక్స్ట్ జెనెటిక్ డిజార్డర్స్, మనం ఈ సికిల్ సెల్ అనీమియా, గులియన్ బ్యారే సిండ్రోమ్ ఇవి మనకు న్యూస్లో ఉన్నాయి కదండి. సో ఆ కంటెక్స్లో ఏంటి అసలు ఈ జెనెటిక్ డిజార్డర్స్, వాటిని ఎలా డీల్ చేయాలి, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇన్ డీలింగ్ విత్ జెనెటిక్ డిజార్డర్స్, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సెకండ్ పార్ట్ ఏంటి ఈ యూనిట్లో, ఇమ్యూనిటీ అండ్ వ్యాక్సిన్స్ కదా. సో ఇమ్యూనిటీ ఏంటి, దాంట్లో టైప్స్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ హర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటి, కోవిడ్ టైంలో మనం బాగా ఆ పాయింట్ చదివి ఉంటాం. సో అందుకని ఈ ఇమ్యూనిటీ అండ్ టైప్స్ అనేది బాగా నేర్చిపెట్టుకుంటాం. వ్యాక్సిన్స్లో చాలా టైప్స్ ఉన్నాయి, అందులో
ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ లేదా డిఎన్ఏ వ్యాక్సిన్స్ ఇవి అసలు ఏంటి, రీసెంట్గా ఈ 3-4 ఇయర్స్లో ఏ విధంగా ఇందులో షిఫ్ట్ అనేది వచ్చింది అది చదువుకుంటాం. వ్యాక్సిన్ హెజిటెన్సీ, వ్యాక్సిన్స్ ఉన్నప్పటికీ వాటిని తీసుకోవడానికి ముందుకు రాకపోతే దాన్ని వ్యాక్సిన్ హెజిటెన్సీ అంటాం. రీజన్స్ ఏంటి, ఏ విధంగా దాన్ని ఎదుర్కోవాలి, మీరు అడ్మినిస్ట్రేటర్ అయితే ఎలాగా, ఇలాంటి క్వశ్చన్ దాని నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రొడక్షన్ ఆఫ్ మోడర్న్ వ్యాక్సిన్స్, ఇది కూడా చాలా రిపిటేటివ్ క్వశ్చన్. ఇంతకుముందు అయితే ఓన్లీ హెపటైటిస్ బి మన సిల్వర్ షీట్లో ఉంది కాబట్టి దాని గురించే రాసేవాళ్ళం. ఇప్పుడు ఇంకా వేరేవి కూడా ఉన్నాయి మోడర్న్ వ్యాక్సిన్స్, వాటి గురించి రాయొచ్చు అన్లెస్ వాళ్ళే స్పెసిఫిక్గా అడిగితే తప్ప. నెక్స్ట్ లాస్ట్ యూనిట్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అండ్ పాలసీస్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎస్ఎన్టీ ఇన్ ఇండియా అండ్ ఏపీ. ఐపీఆర్ అనేది చిన్న చాప్టర్, డెఫినెట్గా ఒక క్వశ్చన్ ఈజీగా రాయగలిగే చాప్టర్. సింపుల్గా అయితే టైప్స్ ఆఫ్ ఐపీఆర్స్ ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి, అట్లా చాలాసార్లు అడుగున్నాను. సో ఇక్కడ పేటెంట్, దానికి పేటెంట్స్ని పెంచడానికి ఏ విధమైన మెజర్స్ తీసుకున్నారు, లేదా పేటెంట్స్ బదులు ఇక్కడ ఐపీఆర్, ఓవరాల్గా ఐపీఆర్ అండ్ మెజర్స్ టేకిన్, నేషనల్ ఐపీఆర్ పాలసీ, ఇవన్నీ రాస్తాం. జెనరిక్ మెడిసిన్స్, ఇండియా అనేది ఫార్మసీ హబ్ ఆఫ్ ఫార్మసీకి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటి, జెనరిక్ మెడిసిన్స్. సో ఏంటి ఆ జెనరిక్ మెడిసిన్స్, జన్ ఔషధి కేంద్రాస్ ఏంటి, ఆ కంటెక్స్లో అది చదవాలి. ఏఐ టూల్స్ అంటే నాకు ఇది కావాలి అని మనం కొన్ని ఏఐ టూల్స్, చాట్ జీపీటీ కావచ్చు, ఇలా వివిధ వాటిని అడుగుతూ ఉంటాం కదా. సో అందులో కాపీరైటెడ్ కంటెంట్ యొక్క పరిస్థితి ఏంటి, కాపీరైట్స్ ఏంటి ఇంతకీ, ఆ విధంగా మనం చదువుకోవాలి. పాలసీస్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎస్ఎన్టీ ఇన్ ఇండియా అండ్ ఏపీ, మనం ఎకనామిక్ సర్వే కానీ ఇండియా ఇయర్ బుక్ కానీ ఓపెన్ చేస్తే దీనికి ఆన్సర్ దొరికేస్తుంది. ఈ విధంగా 9 యూనిట్స్ నుంచి 15 క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయాలి. మనకి మిగిలిన పేపర్స్కి ఈ పేపర్కి ఏంటి డిఫరెన్స్, మిగిలిన పేపర్స్లో యూనిట్ వైజ్గా సిలబస్ డివైడ్ అయ్యి ఉంది కదండి. పాలిటీ, గవర్నాన్స్ అండ్ లా, ఇట్లా మనకి డివైడ్ అయ్యి ఉంది సిలబస్. ఇక్కడ అలా కాదు, 9 యూనిట్లు వరుసగా ఇచ్చాడు, 15 క్వశ్చన్లు రాయాలి. కాబట్టి అన్ని యూనిట్స్ని కూడా ఈక్వల్గా ట్రీట్ చేసి ఈక్వల్గా చదివి పెట్టుకోవాలి. కొన్ని టాపిక్స్కి ప్రయారిటీ ఇచ్చి డెఫినెట్గా వాటికి సంబంధించిన డయాగ్రామ్స్ ముందే ప్రాక్టీస్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఏమేం పాయింట్స్ మనం గుర్తుంచుకుందాం. ప్రతి క్వశ్చన్కి డయాగ్రామ్స్, ఎస్పెషల్లీ బయోటెక్నాలజీ లాంటి టాపిక్స్లో అయితే ఫ్లో చార్ట్స్ కావచ్చు, ట్రీ డయాగ్రామ్స్ కావచ్చు. అంటే లెట్స్ ఏ వ్యాక్సిన్స్ అన్నారనుకోండి, వ్యాక్సిన్స్కి సంబంధించిన ప్రాసెస్ ఏదో ఉంటుంది, దాన్ని డయాగ్రామ్స్ ఫార్మెట్లో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసే ఉంటారు, ఇది సెల్ అనుకోండి, ఇన్సులిన్ జీన్ని తీసుకోవాలి, దాన్ని ప్లాస్మిడ్లోకి ఎంటర్ అయ్యేలాగా చేయాలి, రికాంబినెంట్ డిఎన్ఏ, ఇట్లా ఆ ప్రాసెస్ అంతా ఫ్లో వేసుకోవాలి, ట్రీ డయాగ్రామ్స్ వేసుకోవాలి. అలా ఎక్కడైతే డయాగ్రామ్స్ పాసిబులో అక్కడంతా కూడా ఈ డయాగ్రామ్స్ ద్వారా మనము రిప్రజెంట్ చేయగలగాలి. ఇంకేం చేయాలి, ఎస్ఎన్టీలో స్పెసిఫిక్గా టర్మినాలజీ చాలా ఇంపార్టెంట్. స్పెసిఫిక్ టర్మినాలజీ మనం వాడాలి. టర్మినాలజీ, స్పేస్ టెక్నాలజీ అనుకోండి, రాకెట్కి లాంచ్ వెహికల్కి తేడా ఉంది కదా, మనం ప్రతిసారి రాకెట్ అని వాడకూడదు, లాంచ్ వెహికల్ అనేది స్పేస్ టెక్నాలజీ టర్మ్, సో దాన్ని వాడాలి. ఆ తర్వాత దీనికి సంబంధించి ఫ్యాక్చువల్ డేటా, ఫ్యాక్ట్స్ ఆర్ డేటా, ఎనర్జీ లాంటి చాప్టర్స్లో డెఫినెట్గా డేటా అనేది గ్యాదర్ చేసుకొని దాని సపోర్ట్తో మనం ఆన్సర్ అనేది బిల్డ్ చేయగలగాలి. డిసీజెస్ ఇలాంటి వాటిలో అనుకోండి, ఆ టర్మ్స్ని ఎగ్జాక్ట్గా రిప్రజెంట్ చేయగలగాలి. ఇంకొకటి ఫస్ట్ యూనిట్లో చాలా జనరల్గా అనిపిస్తాయి క్వశ్చన్స్, అలాంటి జనరల్ టాపిక్స్ని కూడా స్పెసిఫిక్గా తీసుకొని రావాలి. ఎలా తీసుకొస్తాం స్పెసిఫిక్గా, ఏదో అప్లికేషన్స్ ఆఫ్ ఎస్ఎన్టీ ఇన్ ఎవ్రీడే లైఫ్ అన్నారు, ఎగ్జాంపుల్స్ ఒక్కొక్క ట్రయల్, లెట్సే ఈ స్పేస్ టెక్నాలజీ ద్వారా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈ విధంగా అయింది, దానికి ఫర్ ఎగ్జాంపుల్ సార్క్ శాటిలైట్, ఇట్లా విత్ ఎగ్జాంపుల్స్ మనం చెప్పి స్పెసిఫిక్ పాయింట్స్ని రాయడం ద్వారా చాలా జనరల్గా కనిపించే క్వశ్చన్ని కూడా మనం హైలైట్ చేయగలము. బయోటెక్నాలజీ యూనిట్స్, ఈ లాస్ట్ యూనిట్స్ ఉన్నాయి చూసారా, వాటిలో హై స్కోర్ వచ్చేదానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది మనం యాక్యురేట్గా రిప్రజెంట్ చేయగలిగితే. సో ఈ విధంగా ఎస్ఎన్టీ పేపర్ని ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ చూసుకొని ఒక్కసారి ఓరియంటేషన్ తెచ్చుకోవడం ఇంపార్టెంట్. ఇలా కరెంట్ ఇష్యూ బేసిస్లో కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ని చూసుకొని వాటికి సంబంధించి కొంచెం వాల్యూ అడిషన్ ఇలాగా బిల్డ్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఆ తర్వాత ప్రాక్టీస్, అదందరికి తెలుసు కదా, అవునా. నేను 15కి 15 అటెంప్ట్ చేయాలంటే
నేను టైం ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. దానికి ఏం కావాలి? రెగ్యులర్ ప్రాక్టీస్ కావాలి. సో బాగా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. కొంత ప్రజెంటేషన్ పెంచుకోండి. ఈసారి వైట్ షీట్స్లో రాయాలి కాబట్టి డయాగ్రామ్స్ వాటిని నీట్గా ఒక ఫ్లో వచ్చేలాగా చూసుకోండి. అందరూ బాగా రాస్తారు, రాయాలి. ఆల్ ద వెరీ బెస్ట్.